సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నా బేసిక్గా అంటే నువ్వు చిరంజీవి గారి అభిమానంతో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చావు. ఆయన ప్రభావం నీ మీద ఎంతవరకు నీకు హెల్ప్ అయింది, లేకపోతే ఆయన దగ్గర నుంచి గైడెన్స్ ఆయన క్లోజ్ అయ్యాక అవి ఏమైనా జరిగాయా శ్రీకాంత్? 100% జరిగింది. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రావడం ఆయన సినిమాలు చూసిన తర్వాతే ఒక ఖైదీ దగ్గర నుంచి నేను స్టార్ట్ అయింది ఒక రకంగా ఈ సినిమా మీద పిచ్చి. అక్కడ నుంచి ఒక మా విలేజ్లో ఎలా ఉండదంటే కొంతమంది కృష్ణ గారి ఫ్యాను, కొంతమంది ఈ ఫ్యాను, కొంతమంది అట్లా. అప్పుడు నేను రాగానే నేను ఒక స్టార్ట్ చేసింది ఏంటంటే ఖైదీ తర్వాత చిరంజీవి గారి కొత్త క్లబ్ స్టార్ట్ అయింది. ఓకే, అలా డిస్కషన్లో ఏమైపోయిందంటే ఆ సినిమాల మీద బాగా మోజు పెరిగిపోయి రిలీజ్ సినిమాలకు వెళ్ళిపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, సరే, అదొక మ్యాటర్. ఆ ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత అన్నయ్యని ఫస్ట్లో బిగినింగ్లో నేను తెలియదు కదా, తెలియదు. మా నాన్న చెప్పాడు ఒకరోజు షూటింగ్కి వెళ్ళి, ఫాదర్ ఎట్లా వచ్చి ఒక బుక్ తీసుకెళ్ళాను. ఇదివరకు అన్ని కటింగ్స్ ఉండేవి అనమాట. అది తీసుకొని చిరంజీవి గారు వెళ్ళి ఇట్లా మా అబ్బాయి మామూలు ఫ్యాన్ కదండి మీది, మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసిన సినిమాలు కూడా మీ సినిమాలు అని చెప్పి తర్వాత అప్పుడు కలిసి ఇట్లా అవును నాన్న చెప్పారు అంతా అదే నువ్వు అంటే అది చాలా ఇది. అక్కడ నుంచి ర్యాప్ ఇది అవుతాం, ఒక తమ్ముళ్ళలాగా నన్ను బిహేవ్ చేసుకోవడం. నేను ఎప్పుడు నాకు ఇదే చేశారంటే మధ్యలో ఒక 7-8 సినిమాలు పెద్ద బ్యానర్లో సినిమాలు ఫ్లాప్లు, యావరేజ్లు ఫ్లాప్లు, అంటే సూపర్ హిట్లు లేవు. ఒక 7 సినిమాల వరకు. ఓకే, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి, అంటే అప్పటి వరకు సక్సెస్ చూసినాడు కదా. అవును కదా, సక్సెస్ చూసి సడన్గా ఏంటిది డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం టప్పు పోతున్నాయి అన్ని పెద్ద బ్యానర్లు మళ్ళీ. ఓకే, ఏంటి ఇట్లా పోతుందని ఫుల్ డల్ అయిపోయాను, బాగా డిసప్పాయింట్ అయ్యాను. అన్నయ్య 3 నెలలు కలవపోతే ఎప్పుడు కలిసేవాడు కదా, రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడు. ఏంటి ఏమైపోయాడు శ్రీకాంత్ అని కవర్ ఇచ్చారు. ఇట్లా అర్జెంట్గా చిరంజీవి గారు రమ్మంటున్నారని. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి అక్కడ సార్ జరుగుతుంటే వెళ్ళా. ఆఫ్ చేసే షూటింగ్ 1 గంట లేటుగా వస్తానని చెప్పమన్నాడు అని చెప్పి రూమ్లో కూర్చొని ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పుకుంటూ వచ్చాను. ఇది ఇట్లా ఏం లేదన్నా, ఇట్లా వేస్ట్ ఇంకా ఇండస్ట్రీలో మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, పట్టు పోయిన పిచ్చోడా అని చెప్పి ఆయనకి జరిగిన ఇన్సిడెంట్లు కానీ ఆయనంత ముందు కానీ చాలా చెప్పుకుంటారు. మనం ఇండస్ట్రీలో రావడం వరకే. ఇప్పుడు నేను మెగాస్టార్ అయిపోతానని రాలా ఇక్కడికి. మన కష్టాన్ని నమ్ముకుని వచ్చాం, కష్టపడతానే వెళ్దాం, రూట్ అదే తీసుకెళ్తూ ఉంటుంది. ఎటన్నా తీసుకెళ్ళి నువ్వు ఇండస్ట్రీకి రావాలనుకున్నావు, వచ్చావు కదా. అవునన్నా, కానీ ఆయన చెప్పిన పాయింట్లు నేను తర్వాత ఆలోచించాను. నిజంగా అంటే సక్సెస్కి ఫెయిల్యూర్స్కి ఆ రోజు నుంచి నాకు స్పందన ఒక స్పందన. ఓకే, ఒక సక్సెస్ అయిందని పోయి సంకల్ప ఉద్దేశం నీకు లేదు, పొంగిపోవడం లేదు, కృంగిపోవడం లేదు. ఓకే, నవ్వుతా, హ్యాపీ లోపల. హ్యాపీ లేకుండా ఉండదుగా. అవును, సక్సెస్ అయినప్పుడు హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్. ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే చిన్న లోపల ఉంటుంది కానీ పించి ఉంటుంది కదా. ఓకే, దిస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. మన లైఫ్లో మనం సక్సెస్ ఫెయిల్యూర్స్ మనం చాలా చూస్తూ ఉంటాం. లైఫ్ ఎప్పుడు ఒక రకంగా ఉండదు. ఈ రోజు ఒక రకంగా ఉంటే రేపు ఒక రకంగా ఉంటుంది, రేపు ఒక రకంగా ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది. ఇది అలవాటు చేసేసుకున్నాను. అది మాత్రం ఆయన గైడెన్స్ మాత్రం అది ఒక లైఫ్కి సంబంధించిన గైడెన్స్. అది జనరల్ నాట్ ఓన్లీ సినిమా జనరల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఆయన ఎంత అవగాహన చేసుకుని, అదే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటే అలా చెప్పగలరు. అవును, నన్ను ఆ రోజు నుంచి మార్చేసింది. ఏదన్నా సరే స్టబన్, అందుకనే హ్యాపీగా అసలు డిప్రెషన్ లేదు, తొక్కలేదు, ఏమీ లేదు. పోతా ఉంటామే, పోతుంది. అంతే కదా. ఇప్పుడు మనం ఉన్న రోజులు హ్యాపీగా ఉండటమే కావాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం పోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎవడో గుర్తుపెట్టుకోడు. అవును, మన సినిమాలు ఏంటనేది తెలియదు. ఎస్, ఏదో ఉంటాయి, రామారావు గారు అలా ఒక లెజెండ్స్. అట్లీస్ట్ ఇండస్ట్రీలో నాకు ఒక పేజీ ఉంది, మనం ఇన్ని సినిమాలు చేసామని ఒక తృప్తి ఉంటుంది కదా. అవును, బతిక హ్యాపీ బతకాలి అనేదే నా ఇది. అవును. ఇప్పుడు కృష్ణ గారు ఆయన సినిమా పోతే ముందు ఆయనే చెప్పేవారు, నా సినిమా ఫ్లాప్ అయ్యా అని. డైరెక్ట్గా పోయిందంటే ఇదంతా చెప్పాను అప్పుడే. ఆడో ఎన్ని ఎంత ప్రాంక్ అంటే అని. నెక్స్ట్ అంత మంచి పేరు, సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు మనసు. అవును. తర్వాత ఇంకోటి ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు కానీ సాహసాలు కానీ ఎవడి వల్ల కాదు. అలా చేసి కూడా మళ్ళీ ఇంకా ఆయన ఆ జనరల్ టెంపర్మెంట్ పోతే పోయింది అన్నట్టుగా ఉంటాడు తప్పితే
దాని గురించి ఒక క్షణం కూడా ఆలోచించరు ఆయన. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటారు. డైరింగ్ అండ్ డాషింగ్. ఇప్పుడు జనరల్గా హిట్ వస్తే ఎవరికి వాళ్ళు మా జడ్జిమెంట్ కరెక్టు, మేము పెర్ఫెక్ట్ అని అనుకుంటారు. ఫ్లాప్ రాగానే ఎవరో ఒకరి మీదకి రైటర్ సరిగ్గా నేను చెప్పాను ఆ సీన్లు వద్దని, లేకపోతే డైరెక్టర్ అది కరెక్ట్గా చేయలేదు అని పక్క వాళ్ళ మీద తోసి కొంతమంది ఉంటారు. బట్ నా విషయంలో ఏంటంటే నేను డైరెక్టర్నే నమ్ముతా. నేను చాలాసార్లు చెప్పాను వాడు హిట్ ఆర్ ఫ్లాప్ బికాస్ ఆఫ్ సబ్జెక్ట్ని డీల్ చేసే విధానం డైరెక్టరే, మెయిన్ డైరెక్టరే. ఇప్పుడు మనం ఇప్పుడు షార్ట్ పెట్టారంటే ఆ షార్ట్ అందంగా ఉందా లేదా, విజువల్ ఎలా ఉంది, ప్రతి ఆ షార్ట్కి ముందేంటి వెనకాలేంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ ఏంటి అనేది చూసుకునే డైరెక్టరే. ఓన్లీ పర్ఫార్మెన్స్ లెవెల్ వరకే మనం వెళ్తాం, కథ వింటాం. అవును, కథని ఓకే బాగుంటుంది అనుకుంటాం. కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అది నేను డైరెక్టర్ మీద కూడా అదంతా టైం అంతే. నేను డైరెక్టర్ అనేది కెప్టెన్ ఆఫ్ ద షిప్, అతను చాలా ఇంపార్టెంట్. సినిమాకి డైరెక్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆయన తర్వాతే మేమంతా. అవును, 24 క్రాఫ్ట్స్ ని కలపవలసిన వాడు మొత్తం చూసుకునేది అతనే కదా. ఎగ్జాక్ట్లీ. కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం అంతా, మ్యూజిక్ దగ్గర నుంచి డైలాగ్ దగ్గర నుంచి ఓన్లీ మేము వస్తాం, యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. సూపర్ హిట్ అయిపోయిందంటే హీరోకి డెఫినెట్ పేరు వచ్చేస్తుంది. అంతా హీరో లాగేస్తాడు. డైరెక్ట్గా వస్తుంది, ఆఫ్ కోర్స్ దానికి వస్తుందిగా. అవును, ఇప్పుడు అంటే అప్పుడు మనం చూసాం దాశనాండ్ర గారు, రాఘవేంద్ర గారు, వాళ్ళు ఏంటి లెజెండ్స్. అంటే ఒక విశ్వనాథ్ గారు, ఒక బాపు గారు, వాళ్ళు ఒక డైరెక్టర్ అంటే ఒక వాల్యూస్ని పెంచిన వాళ్ళే కదా వాళ్ళు. అవును, ఇప్పుడు వాళ్ళ దగ్గర చేయాలనే కోరిక ప్రతి ఆర్టిస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర ఎంత పెద్ద హీరోయిన్ చేయాలని ఉంటుందిగా. అవును, 100%. రాజమౌళి గారి దగ్గరికి వెళ్తే ఇంకా అంత ఆయనే. ఇప్పుడు ఇదెందుకు అదెందుకు నన్ను అడగలవా, ఆయన ఏం చెప్తే చేసి వెళ్ళిపోవడమే, అంతే సింపుల్. అలాగే ప్రతి మేమంతా ఏంటంటే డైరెక్టర్ని ఎక్కువ నమ్ముతాం, డైరెక్టర్ని బట్టే వెళ్ళిపోతాం సినిమా. అదేలే. అంటే నువ్వు జనరల్గా బాగా నమ్మి ఇది బ్రహ్మాండంగా ఆడుతుంది అని, ఇప్పుడు అన్ని కథలు బోల్డ్ వింటుంటారు, అందులో మీకు బాగా మనసుకు హత్తుకునే కథ ఒకటి ఉంటుంది, ఏదో ఆ రైటర్ చెప్పిందో లేకపోతే డైరెక్టర్. అంటే చెప్పేటప్పుడు చాలా మటుకు బాగుంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక సినిమా నాకు చెప్పిన విధానం ఎలా ఉంటుందంటే, మన విజువలైజేషన్ ఒక రకంగా ఉంటుంది, నీకు ఎక్కడ కనెక్ట్ అవ్వదంటే మెయిన్ ప్రాబ్లము. కథ విన్నప్పుడు డైరెక్టర్కి మనం కూర్చొని కథ చెప్పేటప్పుడు మనం ఒక విజువలైజేషన్ ఆలోచిస్తాం. అవును, వాళ్ళు చెప్పేటప్పుడు కూడా, సార్ మీరు మౌంట్ రోడ్లో వెళ్తున్నప్పుడు మొత్తం మీరు వెళ్తున్నారు, ఒకటి ఆలోచించుకుంటూ వెళ్తున్నారు, చేతిలో పేపర్లు ఉన్నాయి, మీరు నిరుద్యోగి, మీరు వెళ్ళే టైంలో మీకు అసలు అంత టోటల్ బ్లర్, మీ అంత ఇది ఉంటుంది, కారు సౌండ్లు, హార్న్ సౌండ్లు, ఆ సౌండ్లు ఈ సౌండ్లు వస్తూ ఉంటున్నాయి, మై నుంచి ఇక్కడి నుంచి పైనుంచి సూర్యుడు పడుతూ ఉంటాడు ఎండలో, సడన్గా కళ్ళు తిరిగి పడిపోతారు సార్. అది తీసుకెళ్ళి మనకు చెప్పేటప్పుడు మనం అలా ఊహించుకుంటాం కదా. అవును, అది తీసుకెళ్ళి జూబ్లీ హిల్స్ ఫుట్పాత్ పక్కన చెట్లు కింద నుంచి నడిపించి అక్కడ పడిపోతే ఎలా ఉంటుంది చెప్పు, మొత్తం ఇంపాక్ట్ జీరో అయిపోతుంది కదా. నేను అది చెప్పేది. అలా ఆ విజువల్స్ దెబ్బతింటా మనకు చెప్పినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ప్రొడక్షన్ వాళ్ళు మౌంట్ రోడ్డుకి వెళ్ళి సినిమా చేయలేని పరిస్థితి ఉంటుంది, ఇక్కడ పెట్టేస్తే అయిపోద్ది కదా హాఫ్ డేలో అనుకుంటారు. అవును, అక్కడైతే ట్రాఫిక్ పోలీసులు అవి పెద్ద సెటప్ కదా, మళ్ళీ అక్కడ పెట్టాలి. అది అవి శంకర్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలకి అట్లా ఉంటుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఏమవుతుంది, బడ్జెట్ ప్రాబ్లము, తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, దాని ఇంపాక్ట్ ఉండదు సీన్ ఎంత చేసిన. అలా చాలా సినిమాలు నాకు అట్లా జరిగినాయి. అవునా, నో ఇంపాక్ట్, ఊరినే ఏదో ఆ సీన్ ఉంటుంది, కానీ ఆ సీన్ ఇప్పుడు నేను చెప్పిన దానికిను ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ మన పక్కన టోటల్ డిఫరెన్స్ కదా, అంతే పోయింది, ఇంకేముంది, సీన్ ఇంపాక్ట్ పోయింది. చాలా సీన్స్ చాలా రకరకాలుగా ఒక హీరోగా నేను ఆలోచించుకునే విజువల్స్ ఒక రకంగా ఉంటాయి. నేనే కాదు, ఎవరు హీరో అయినా కథ ఇప్పుడు నేను ఒక కథ చెప్పాను అనుకోండి, ఆ కథలోకి ఆటోమేటిక్గా మీరు ఒక విజువలైజేషన్కి వెళ్ళిపోతారు. అవును, మనదైన ఒక విజువలైజేషన్ ఉంటుంది కదా. ఓ ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఇలా మనం ఇలా చెయ్యాలి, తను ఇలా చెప్తే అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది పోయిందంటే ఇంకేం ఉండదు. అవును, అలా చాలా జరిగినాయి. అవునా, ఒక్కోసారి నేటి తారక రాముడు నాకు చెప్పినప్పుడు భలే సబ్జెక్ట్ అది. మన తారక రాముడు నువ్వు సౌందర్య కదా, ఆర్వి ఉదయ్ కుమార్. అదేమైపోయింది, ఆయన వచ్చేప్పటికి నేటివిటీ మొత్తం తమిళ్, మన తెలుగు వాసన కాదు తమిళ వాసన వచ్చేసింది. అవును, ఎగ్జాక్ట్లీ. నేటివిటీగా ఇవన్నీ మనం చెప్పేటప్పుడు ఏమో మన సైడ్లో ఆలోచిస్తాం, ఏది మన తెలుగుకు తగ్గట్టుగా. అంతే కదా, విలేజ్లో ఎలా ఉండాలి, చక్కటి పెంకుటిల్లు, చక్క ఇది అగ్రహారం, చిన్న ఒక ఇది, మనం అట్లే వెళ్తాం. వీళ్ళు ఎక్కడికో వెళ్ళి తీసుకెళ్ళిపోతే ఏదో కూడా పెట్టితే మనకి అర్థం అవుతుంది. అదేలే,
అది ఫస్ట్లోనే డిస్కనెక్ట్ అయిపోయింది అని చెప్పింది చేసి నువ్వు చేయడమే మరి మధ్యలో ఆపలేంగా. అవును, తారక రాముడు అప్పట్లో హైలీ ఎక్స్పెక్టెడ్ సాంగ్స్ ఒకటి, సౌందర్య శ్రీకాంత్ కాంబినేషన్ అనగానే అప్పుడు మీరిద్దరు కూడా మంచి ఫైల్లో ఉన్నారు. అవునవును, మంచి ఫైల్లో ఉన్నారు. ఆ టైంలో సినిమా డిసప్పాయింట్. పేరు రావడం కాబట్టి బట్ కమర్షియల్గా అది ఇది అవ్వాల. కమర్షియల్ అదే అంటున్నాను నేను. ఇప్పుడు పేరు రావడం ఒకటి, కమర్షియల్ గా కమర్షియల్ గానే కదా కావాలి మనకి కదా. ఎంత పేరు వచ్చినా శ్రీకాంత్ గారు ఎంత గొప్పగా నటించారండి అని సినిమా పోతే ఉపయోగం ఉంది, ఏం లేదు. ఇప్పుడు కోటబొమ్మళ్ళి ఇప్పుడు అఖండ ఉంది, అఖండలో నేను అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ టైప్ ఆఫ్, నేను కనపడతానని కూడా తెలియదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు శ్రీకాంత్ అలాగా? సినిమా ఏమన్నా తేడా వస్తే నన్ను తిట్టరా, ఎంత తిట్టరు, ఇడికేం పోయగలం అసలు. ఇప్పటికే తీసుకెళ్ళి శ్రీకాంత్ని పెట్టారు. సక్సెస్ అయింది కాబట్టి మనం అందరూ దాని గురించి ఎక్కువ మాట్లాడతారు. భలే పని చేశాడు, భలే ఉంది శ్రీకాంత్, డిఫరెంట్గా ఉన్నాడు అని. అవును, అది అన్నీ తెలుసు మనకి. సక్సెస్ కాదు. ఇప్పుడు బోయపాటి నిన్న క్యారెక్టర్కి సెలెక్ట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ శ్రీకాంత్? ఎందుకంటే నువ్వు నీ క్యారెక్టర్ కాదు అది. అవును, నీ మోడలే కాదు అసలు. ఎవ్వరు నువ్వు ఊహించి ఉండవు అలాంటి క్యారెక్టర్. ఆడియన్స్ కూడా నిన్ను అలాంటి క్యారెక్టర్లో ఎక్స్పెక్ట్ చేయరు. నాకు ఒక్కటే ఏం చెప్పాడంటే, భయ్య ఈ క్యారెక్టర్ని ఎన్నుకోవడానికి నేను కారణం ఆపరేషన్ దుర్యోధన సినిమా అన్నాడు. ఆపరేషన్ దుర్యోధన దాంట్లో గుండు గుట్టెచ్చుకొని, అవును, నేను మధ్యలో కన్ను ఇట్లా పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతా, విగ్రస్గా ఉంటుంది అది. అవును, అది ఆయనకు బాగా కనెక్ట్ అయ్యి ఫస్ట్ హెయిర్ కూడా ఇంతే ఉంటుంది దాంట్లో. ఇప్పుడు అలా పెట్టుకొని ఈ కొంచెం గెటప్ మెయిన్ గెటప్ కుదిరిందంటే ఆటోమేటిక్గా కుదిరిపోతున్నట్టే. ఈ గెటప్ కావాలి అని చెప్పేసి ఆయనే గెటప్ ఇట్లా కావాలి నాకు అని చెప్పి దాన్ని మేమేం చేసామంటే ముందు మొత్తం అన్నీ సెట్ చేసుకొని ఈ గెటప్ మనకు ఎలా వస్తుంది ఏంటి అనేది సెట్ చేసుకున్న తర్వాత చూసుకొని దీనికి ఫిక్స్ అయిపోదామని ఆ గెటప్ సెట్ చేసుకున్నాం. ఓకే, అందుకే ఏంటంటే గెటప్ ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ గెటప్ సెట్ అయిపోయింది. ఇటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అదే ఇట్లా ఉండి నేను చేయలేను ఆ క్యారెక్టర్ని. ఎలా చేస్తావు? నీకే మూడు రాదు అసలు. మూడు రాదు, నీకే మూడు రాదు. మెంటల్ ప్రిపరేషన్ అన్నది గెటప్ తోనే వస్తుంది కదా. అవునవును. అలాగే ఇప్పుడు మనల్ని గెటప్ అనేది ఎంత ఇంపార్టెంటో డైరెక్టర్ని విజువలైజేషన్ని కరెక్ట్గా తీయడం కూడా అంత ఇంపార్టెంట్. ఇందాక అన్నాను కదా, ఎప్పుడో తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ చేయవలసింది ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది అది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జనరల్గా అదే అంటున్నా. ఇప్పుడు అసలు ఈ క్యారెక్టర్కి నేను సూట్ అవుతానా, నేను చేయగలనా, అసలు ఏంటి బోయపాటి ఏమని అసలు నన్ను సెలెక్ట్ చేశాడు? నేను అసలు ఇంకోటి తెలిసిపోయా, నేను ఏది కూడా నేను నో అనలేను. ఎందుకంటే ఏ క్యారెక్టర్ కన్నా చేయాలని ఒక లోపల ధైర్యం ఉంటుంది నాకు. అలాగే కదా నువ్వు 15 సినిమాలు. మీరు నెక్స్ట్ వచ్చి గేమ్ చేంజర్ ఒకటి ఉంటుంది, యూ కాంట్ ఎక్స్పెక్ట్. అవునా? శ్రీకాంత్ ఏంటిది ఓర్ని అలా అనిపిస్తుంది గెటప్. నార్మల్గా నీకు ఇందాక లేదు చెప్తున్నావు, నువ్వే చెప్తున్నావు ఇది ఏ క్యారెక్టర్ అయినా నేను వస్తే నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను చేయగలనా లేదా అనేది చిన్న ఉంటుంది. ఎట్లా ఇప్పుడు బోయపాటి గారు చెప్పినప్పుడు అయ్యో ఇదేంటి అనుకుంటాను. నేను నమ్మేది ఏంటంటే గెటప్ కుదిరిందంటే మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఉండేది ఏముంటుంది, ఎమోషన్స్, సెంటిమెంటు, ఎంటర్టైన్మెంటు, ఇయేగా మామూలుగా ఉండేది. అంతే. కొంచెం పెద్ద డైలాగులు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే అయిపోయాయి, అంతే, సింపుల్. అవును.